చాలా బాగుందండి. ఇప్పుడే కుబేర్ సినిమా చూసాము. సో కుబేరుడు అంటే అనగానే ఏంటంటే కుబేరుడు అంటే అంత బాగా ధనికులు బాగా డబ్బున్న వాళ్ళ వల్ల కుబేరులు అంటాము. సో ఆ విభాగంలో కుబేర్లకు ఆపోజిట్ లేని వాళ్ళు. సో ఆ విధంగానే మన లో స్థాయిలో ఉన్నటువంటి క్యారెక్టర్ చేయడం ఆశామాషి ధనుష్ గారు చాలా బాగా చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రిచ్ క్యారెక్టర్ ఎవరైనా చేయొచ్చు. ధనికుల లో స్థాయిలో ఉన్నటువంటి క్యారెక్టర్లో ఒదిగిపోవడానికి అసలు వెండితెర మీద ధనుష్ గారు అద్భుతంగా అసలు రియలిస్టిక్గా ఎలా అడుక్కుంటారో అలా రియలిస్టిక్గా తయారు చేయడం అంటే ఇదని చెప్పుకోవచ్చు. శేఖర్ కమల గారు చాలా డిజైన్ చేసి చిత్రాన్ని నిర్మించారు. చాలా వండర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంటే కొన్ని సీన్స్ మాత్రం ఆ క్యారెక్టరు అడుక్కునే దాని మీద ఎక్కువ పెట్టారు. అంటే బిచ్చిగాడి క్యారెక్టర్లో ఎక్కువ పెట్టారు కాబట్టి అలా అనిపిస్తుంది. సో అది మాత్రం దాన్ని ఇక్కడ తీసుకునే కాన్సెప్టే కుబేరులకు ఆపోజిట్ ఎవరు లేని వాళ్ళు బిచ్చిగాడు. ఆ బిచ్చిగాడినే ఎక్కువ చూపించింది విధానం. సో నాగార్జున గారు ఎక్కువ స్టార్టింగ్లో నాగార్జున అంతా కనిపిస్తుంటారు. ఎందుకంటే నాగార్జున గారే కుబేరుడు ఇక్కడ ఆ సినిమాలో. అందరు కుబేరుల మధ్య జరుగుతున్నటువంటి ఫైట్స్ బిగ్ ఫైట్. ఆ ఫైట్ని ఇక్కడ అన్నీ చూపించాడు. ఫ్యామిలీ అంటే తల్లిని చూపించాడు, చెల్లిని చూపించాడు, బ్రదర్స్ని చూపించాడు, అన్నీ చూపించాడు. లవ్ స్టోరీ అంటే ఆ చిన్న కాన్సెప్ట్లోనే రష్మిక గారిని చూపించిన విధానం తల్లి తెలియకుండానే శేఖర్ కమల గారు దీంట్లో చూపించారు అనమాట. అయితే రష్మిక గారిలో తల్లిని చూపించారు, లవ్ను చూపించారు, రెండు చూపించారు. అదే ఆ మెయిన్ కాన్సెప్ట్ అనమాట. కుబేర 2 మనం చెప్పలేము. అదంతా రాబోయే రోజుల్లో ఎటువంటి దానికి ఎటువంటి చూడాలో